ఆడవాళ్ళంటే అలుస మంత్రిపై నెటిజన్ల ఆగ్రహం. మొన్న కరీంనగర్లో మంత్రి పొంగులేటి పర్యటించినప్పుడు కేంద్ర మంత్రి కట్టర్ వచ్చినప్పుడు అక్కడ ఆ తోపులాట జరిగి కొంచెం రసబసగా ఇబ్బందిగా జరిగింది మంత్రి పొంగులేటికి. వెంటనే పక్కనున్న కలెక్టర్ని పిలిచి కామన్ సెన్స్ ఉందా, సెన్స్ లేదా, ఏం చేస్తున్నావు అసలు అని చెప్పేసి అందరి ముందు మీడియాలో కూడా బాగా వైరల్ అందరి ముందు కోపడ్డాడు. వెంటనే ఆమె ఒక ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకుంది. ఏమని? ఐఎమ్ ఏ ఉమెన్ ఆఫ్ సీజన్స్, ఐ బర్న్, ఐ బ్లూమ్, ఐ స్ట్రైక్, ఐ టర్న్ టు ఐస్, సమ్టైమ్స్ ఐ మెల్ట్ అవే. కలెక్టర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో మంత్రి పొంగులేటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు. మహిళలంటే చులకన అందరి ముందు మహిళా కలెక్టర్ను కామన్ సెన్స్ లేదా అంటూ వ్యాఖ్యానించడం సరికాదని విమర్శలు గుప్పిస్తున్నారు. కలెక్టర్ అంటే జిల్లా ప్రథమ పౌరుడు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, జిల్లా ఎన్నికల అధికారి, పార్లమెంట్ ఎన్నికల ఆర్ఓ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్, ల్యాండ్ రికార్డ్స్, ల్యాండ్ రెవెన్యూ, ల్యాండ్ ఎంక్వైరింగ్, ఫార్మల్ లోన్స్, హోమ్ లోన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఇలా అన్నిటికీ అధికారి కలెక్టరే. చివరికి మంత్రుల అధికారులంటూ కూడా కలెక్టరే రాసివ్వాలి అని గేమ్ చేంజర్ సినిమాలో ఉండాడు కలెక్టర్ గొప్పతనాన్ని. కలెక్టర్ అంటే ఏంది? ఒక జిల్లాకు కలెక్టర్ ఎంత ముఖ్యం. మంత్రి కంటే, ఎమ్మెల్యేల కంటే కూడా అందరికంటే కలెక్టర్ ప్రథమ పౌరురాలు జిల్లాకి. అలాంటి కలెక్టర్ పైనే కోపడతావా? అలాంటి కలెక్టర్ పైన నోటిఫికేషన్ మాట్లాడతావా? కలెక్టర్ అంటే నిజంగా కలెక్టర్ అంటే కూడా ఏంది? ఒక మంత్రి జిల్లాకు వచ్చినా ఫస్ట్ కలెక్టర్కే ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రావాలన్నా కలెక్టర్కే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, జిల్లా మొత్తానికి ఎన్నికల నిర్వహణ ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు అయ్యే ఏదైతే దానికన్నా ముందు ప్రాసెస్ ఏదైతే ఉందో ఎన్నికలు, ఓట్లు, దాని నిర్వహణ మొత్తం కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఒక జిల్లా మొత్తానికి ఉండే జిల్లా కోర్టుకు ఆమె మ్యాజిస్ట్రేటు. అలాంటి కలెక్టర్ని అట్లా తిడతావా అని చెప్పేసి పొంగులేటిని సోషల్ మీడియాలో గట్టిగానే చేసుకుంటున్నారు. దాన్ని ఆమె కొంచెం అట్టయినట్టుంది, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకుంది. నేను మహిళను, నేను కొన్ని సందర్భాల్లో కరిగిపోతా, కొన్ని సందర్భాల్లో పోరాడతా, కొన్ని సందర్భాల్లో బాధపడతా, కొన్ని సందర్భాల్లో నేను ఏమంటారు వికసిస్తా అని చెప్పేసి ఆమె సోషల్ మీడియాలో పెట్టుకున్నది. ఇది ఇక్కడ నేను మహిళను, సందర్భానికి తగినట్లుగా ఉంటాను, మండిపడగలను, వికసించగలను, విరుచుకుపడగలను, మంచులా గడ్డ కట్టిపోగలను, అవసరమైతే కరిగిపోగలను అని తన ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ తర్వాత కలెక్టర్ ఇన్స్టా ఖాతాలో ఆ పోస్టర్ కనిపించలేదు. అది పల్లా మీద ఒక రేంజ్లో సోషల్ మీడియాలో అయితే అంటే నోటికి వచ్చినట్టు వాగడం అనేది ఎవరైనా, ఏ మంత్రి అయినా, ఏ ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, అధికారుల మీద నోటికి వచ్చినట్టు వాగొద్దు. గతంలో కోమటిరెడ్డి మాట్లాడిండు. చాలామంది మంత్రులు, రాజకీయ నేతలు అంటే ఏదో అనుకుంటారు. వాళ్ళు కష్టపడి రాస్తారు పరీక్షలు, కష్టపడి ప్రజల కోసం పనిచేస్తారు. మీరు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో అధికారంలో ఉంటారు, మంత్రి సీట్లో కూర్చుంటారు, ఎమ్మెల్యే సీట్లో కూర్చుంటారు, అయిపోతుంది. కానీ మీరు ఉన్నా లేకపోయినా ఈ జిల్లా కాకపోయి ఇంకో జిల్లాకు తబాదలైనా వాళ్ళు ప్రజలకు సేవ చేయాల్సిందే. మీరు ఓడిపోతే ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళరు. ఓ ఎమ్మెల్యే కాకపోతే, ఓ మంత్రి కాకపోతే, ఒక ఎమ్మెల్సీ కాకపోతే, ఒక ఎంపీ కాకపోతే వ్యాపారాల్లో మునిగిపోతారు, మీ వ్యక్తిగత కార్యకలాపాల్లో మునిగిపోతారు. డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, ఇంకోటి ఎట్లా, నెక్స్ట్ ఎలక్షన్లకు ఎమ్మెల్యే ఎట్లా కావాలి, ఏం చేయాలనే పనిలో మునిగిపోతారు. కానీ వాళ్ళు అట్లా కాదు. మీరు తెచ్చిన పథకాలు ప్రజలకు చివరిదాకా చేర్చడం ఎట్లా, అది తన కిందున్న అధికార యంత్రాంగాన్ని ఎట్లా పని చేయాలి, పని చేయనోని ఏం చేయాలి, నిత్యం మల్లగుల్లాలు పడుతూ, ఇబ్బందులు పడుతూ, ఎన్నో కష్టాలు పడుకుంటూ వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు. ప్రజాసేవకులు, నిజమైన ప్రజాసేవకులు. కాకపోతే ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తారు. ప్రభుత్వం మీ శాఖలు ఇచ్చే జీతం తీసుకుంటారు కావచ్చు, కానీ జెన్యున్గా ప్రజల కోసం పనిచేసే నిజాయితీ గల అధికారులు, ప్రభుత్వ అధికారుల మీద ఇట్లా నోర్లు పారేసుకోవడం అనేది రాజకీయ నాయకులకు బాగా అలవాటు అయిపోయింది. అది తప్పు. మానుకోవడం ఉత్తమం. జనాలకు కూడా కోపం వస్తుంది ఒక్కోసారి. అట్లా